బైబిల్లో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించిన వారు. మొదటిగా యేసుక్రీస్తు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించే ముందు పరిశుద్ధాత్మ చేత అరణ్యానికి నడిపించబడి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఈ సందర్భం మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, అలాగే లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉంటుంది. రెండవదిగా మోషే దేవునితో మాట్లాడడానికి సినాయి పర్వతం పైకి వెళ్ళినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండి దేవునితో గడుపుతాడు. ఆ సమయంలో మోషే దేవుని నుండి 10 ఆజ్ఞలను స్వీకరిస్తాడు. ఈ సందర్భం నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడింది. తరువాత మోషే ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాన్ని బట్టి మరో 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని కనికరం కొరకు ప్రార్థించాడు. ఈ సందర్భం ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ వచనంలో మరియు 18వ వచనంలో ఉంటుంది. మూడవదిగా ఏలియా ప్రవక్త కూడా 40 రోజులు ఉపవాసంతో ప్రయాణించి దేవుని పర్వతమైన హోరేబుకు చేరుకుంటాడు. అక్కడ దేవుడు అతనితో మృదువైన స్వరంలో మాట్లాడి అతని జీవితానికి క్రొత్త దిశను చూపించాడు. ఈ సంఘటన మొదటి రాజులు 19వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడింది. బైబిల్లో 40 దినాల ఉపవాసం మరియు ప్రార్థన అనేది ఆత్మీయ సిద్ధతకు, దేవుడు ప్రారంభించబోయే కొత్త ఆరంభాలకు సూచనగా నిలుస్తుంది.